మధ్యరాత్రి సమయం. వర్షం జల్లులా కురుస్తోంది. కడప నుండి హైదరాబాద్ వెళ్లే ఒక ప్రైవేట్ నైట్ బస్సు నెమ్మదిగా రోడ్డు మీద దూసుకుపోతోంది. చుట్టూ అడవులు, పర్వతాలు, రోడ్డు మీద పొగమంచు. బస్సులో సుమారు 18 మంది ప్రయాణికులు ఉన్నారు. కొందరు నిద్రలో, కొందరు పాటలు వింటూ, ఇంకొందరు కిటికీ బయట చీకటిని చూస్తూ. డ్రైవర్ రాజు అనుభవజ్ఞుడు. పక్కన కూర్చున్న కండక్టర్ సతీష్ అతనికి చాయ్ ఇచ్చి, రాత్రంతా డ్రైవింగ్ కష్టం రాజూ. కాస్త ఆగి విశ్రాంతి తీసుకుందామా అని అన్నాడు. రాజు తల ఊపుతూ, లేదు సతీష్. ఈ రోడ్డు మధ్యలో ఆగకూడదు. గత నెలలో ఇక్కడే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇప్పటికీ ఆ బస్సు డ్రైవర్ కనిపించలేదంటున్నారు అని గంభీరంగా అన్నాడు. ఆ మాట విన్న సతీష్ సైలెంట్ అయ్యాడు. కాని వెనుక సీట్లలో కూర్చున్న ఒక అమ్మాయి, అనిత, ఆ మాట విన్నది. ఆమె మెల్లగా విండో బయట చూసింది. ఆకాశంలో మెరుపు కొట్టింది. క్షణంపాటు రోడ్డు పక్కన ఒక స్త్రీ నిలబడి కనిపించింది. తెల్ల చీరలో, తలవంపుతో, చల్లని గాలి వీచినట్లు జుట్టు ఊగుతోంది. అనిత గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే లైట్ ఫ్లికర్ అయింది. సతీష్, లైట్ ఆఫ్ అయ్యింది అని రాజు కంగారుపడ్డాడు. ఆ స్త్రీ మాత్రం రోడ్డు మధ్య నిలబడి బస్సు వైపు చూస్తూ ఉంది. రాజు బ్రేక్ కొట్టాడు. బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. అందరూ నిద్రలేచారు. ఏమైంది డ్రైవర్ గారూ అని ఒక వ్యక్తి అడిగాడు. ఎవరో రోడ్డు మధ్య నిలబడి ఉన్నారు అన్నాడు రాజు. అనిత కిటికీ నుండి బయట చూసి, అవును. ఆమె ఇంకా అక్కడే ఉంది అని గుసగుసలాడింది. బస్సులో నిశ్శబ్దం. వర్షం శబ్దం మాత్రమే. డ్రైవర్ టార్చ్ తీసుకుని దిగాడు. సతీష్ కూడా వెనకాడకుండా వెళ్లాడు. చీకట్లో వారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్లగానే ఆమె మెల్లగా తల పైకి ఎత్తింది. ముఖం పూర్తిగా కత్తిరించబడినట్టుగా కనిపించింది. రాజు టార్చ్ చేతి నుండి జారి నేలపై పడింది. ఆ స్త్రీ ఒక్కసారిగా నవ్వింది. ఈ రాత్రి మీరు ఎవరూ బతికి వెళ్లరు. ఆ మాటతో గాలి గట్టిగా వీచింది. బస్సు తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోయాయి. లోపల ఉన్న ప్రయాణికులు అరిచారు. రాజు, సతీష్ తిరిగి పరుగెత్తి బస్సు వైపు వచ్చారు. కానీ బస్సు ఇంజిన్ స్వయంగా ఆన్ అయింది. డ్రైవర్ లేని బస్సు చీకటిలో దూసుకుపోతోంది. బస్సు ఇంజిన్ స్వయంగా ఆన్ అయ్యి, డ్రైవర్ లేనప్పటికీ చీకటిలో దూసుకుపోతోంది. లోపల ఉన్న ప్రయాణికులు గట్టిగా అరిచారు. రాజు, ఏం జరుగుతోంది అని సతీష్ కేక వేశాడు. రాజు తలుపు తీయడానికి ప్రయత్నించాడు, కాని తలుపు బిగుసుకుపోయింది. బస్సు లైట్లు ఒక్కసారిగా ఫ్లికర్ అయ్యాయి. కిటికీ దగ్గర కూర్చున్న చిన్న పిల్లాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా! ఆ ఆంటీ మళ్లీ బయట నిలబడి ఉంది. ప్రయాణికులు ఒక్కసారిగా కిటికీల వైపు చూశారు. ఆ తెల్ల చీరధారి ఆ బస్సు పక్కనే సమాంతరంగా నడుస్తోంది. బస్సు వేగంగా వెళ్తున్నా ఆమె గాలిలా పరిగెడుతోంది. అనిత భయంతో కళ్ళు మూసుకుంది. వెనుక సీట్లో కూర్చున్న ఒక వృద్ధురాలు మాత్రం కాస్త నవ్వింది. ఆ నవ్వు విన్న వెంటనే బస్సు లోపల టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోయింది. మంచులా చల్లదనం వ్యాపించింది. రాజు గట్టిగా అరుస్తూ, ఆ బస్సు ఆపుదాం అని సతీష్ని పట్టుకున్నాడు. కాని స్టీరింగ్ తిప్పడానికి వెళ్లగానే ఆ స్త్రీ చేతులు అతని మీదకి వచ్చి పట్టుకున్నాయి. ఆమె చేతులు మంచులా చల్లగా ఉన్నాయి. నేను ఈ బస్సులోనే చనిపోయాను రాజు. ఆ స్వరం రాజు చెవుల్లో మార్మోగింది. అతను షాక్లోకి వెళ్లిపోయాడు. బస్సు ఒక్కసారిగా రోడ్డు దాటి పక్క అడవిలోకి దూసుకుపోయింది. ప్రయాణికుల అరుపులు, గాజు ముక్కల శబ్దం, ఇంజిన్ గర్జన అన్నీ ఒకేసారి వినిపించాయి. వర్షం కాస్త ఆగిపోయిన తర్వాత ఆ అడవిలో మళ్లీ నిశ్శబ్దం నెలకొంది. కొద్ది నిమిషాల తర్వాత ఒక బస్సు హార్న్ ఒక్కసారి వినిపించింది. కానీ బస్సు కనిపించలేదు. కేవలం రోడ్డు పక్కన ఆ తెల్ల చీర మాత్రం చెట్టుకి వేలాడుతూ కనిపించింది. ఉదయం మొదటి కిరణాలు అడవిలోకి తొంగి చూస్తున్నాయి. వర్షం ఆగిపోయింది. కాని ఆ రోడ్డు పక్కన ఉన్న దృశ్యం చావు మౌనం. పోలీసులు, గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు.
మొత్తం బస్సు తలకిందులై చెట్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది. గాజు ముక్కలు, ప్రయాణికుల సామాను చెల్లాచెదురుగా పడ్డాయి. ఇన్స్పెక్టర్ వెంకటేష్ అక్కడికి వచ్చి ఆత్మీయంగా చుట్టూ చూశాడు. ఎంతమంది బ్రతికారు అని అడిగాడు. ఒక కానిస్టేబుల్ మెల్లగా అన్నాడు, సార్, ఇద్దరే బ్రతికారు. డ్రైవర్ రాజు, ప్రయాణికురాలు అనిత. వాళ్ళిద్దరినీ అంబులెన్స్లోకి ఎక్కించారు. రాజు ముఖం తెల్లగా మారిపోయి ఉంది. అతను ఏమీ మాట్లాడటం లేదు. డాక్టర్ అతన్ని ప్రశ్నించాడు, ఏం జరిగింది రాజూ? రాజు గళం వణికింది. నేను బస్సు ఆపలేదు సార్. ఎవరో నా చేతిని పట్టుకున్నారు. బస్సు స్వయంగా నడిచింది. ఆ వృద్ధురాలు. ఆమె దెయ్యం. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూశారు. డాక్టర్ అనితను చూసి అడిగాడు, నువ్వు కూడా అదే చూశావా? అనిత కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఊపింది. అవును సార్. తెల్ల చీరలో ఒక స్త్రీ బస్సు పక్కనే నడుస్తూ వచ్చింది. ఆమె నవ్వింది. ఆ తర్వాత అన్నీ చీకటిగా మారిపోయాయి. ఇన్స్పెక్టర్ వెంకటేష్ ఆలోచనలో పడ్డాడు. ఈ రోడ్డు మీద గత సంవత్సరం జరిగిన ఆ ప్రమాదం గుర్తుందా అని కానిస్టేబుల్ని అడిగాడు. అవును సార్. ఆ ప్రమాదంలో ఒక యువతి చనిపోయింది. ఆమె పెళ్లి రోజు హైదరాబాద్ వెళ్లే బస్సులో ప్రయాణం చేస్తోంది, వెంకటేష్ మెల్లగా అన్నాడు. అదే బస్సు రూట్ ఇదే కదా. అప్పుడే అంబులెన్స్ తలుపు మూసుకుపోయింది. డ్రైవర్ రాజు ఒక్కసారిగా కేకవేశాడు. ఆమె మళ్లీ వచ్చింది. అనిత వెనక్కి తిరిగి చూసింది. అంబులెన్స్ వెనుక గాజులో ఒక స్త్రీ ముఖం కనిపించింది. ఆ తెల్ల చీర, అదే ఎర్రకళ్ళు. అంబులెన్స్ గట్టిగా కదిలింది. సైరన్ వినిపిస్తూ దూరంగా వెళ్లిపోయింది. కాని ఆ చీకటి అడవిలో ఒక స్త్రీ స్వరం ఇంకా మార్మోగుతోంది. ఇంకా నా ప్రయాణం ముగియలేదు. ఆ అంబులెన్స్ రోడ్డుపై వేగంగా దూసుకుపోతుంది. డ్రైవర్, నర్స్, రాజు, అనిత, నలుగురూ లోపలున్నారు. అనిత సైలెంట్గా కిటికీ బయట చూస్తోంది. చీకటి మెల్లగా తగ్గిపోతోంది, కాని ఆమెకు మాత్రం ఆ దెయ్యం ముఖం మళ్లీ మళ్లీ కళ్లముందు మెరిసిపోతోంది. రాజు మాత్రం ఇంకా షాక్లో ఉన్నాడు. నేను కంట్రోల్ చేయలేకపోయా. నా చేతిని ఎవరో బలంగా పట్టుకున్నారు. అది మానవం కాదు అని వణుకుతున్న స్వరంలో అన్నాడు. నర్స్ నీళ్లు ఇచ్చింది, కాని రాజు చేతులు వణుకుతూనే ఉన్నాయి. ఆ సమయంలో అంబులెన్స్ డ్రైవర్ ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ కొట్టాడు. ఏం జరిగింది అని అనిత అడిగింది. డ్రైవర్ చెమటలు కారుస్తూ అన్నాడు. రోడ్డు మధ్యలో ఎవరో నిలబడి ఉన్నారు. అదే తెల్ల చీరధారి. నర్స్ వెంటనే వెనుక చూసింది. కిటికీ గాజుపై రక్తపు అక్షరాలతో ఏదో రాసి ఉంది. ఇంకా పూర్తి కాలేదు. అంబులెన్స్లోని లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. చుట్టూ చీకటి. రాజు గట్టిగా అరవబోయేలోపే ఎవరో అతని చెవికి దగ్గరగా వచ్చి గుసగుసలాడారు. నువ్వే నా మరణానికి కారణం రాజు. రాజు కళ్ళు ఎర్రగా మారాయి. అతను గట్టిగా అరిచాడు. నువ్వు ఆ రోజు బస్సులో ఉన్నావు. నిన్ను గుర్తుపట్టాను. అనిత భయంతో వెనక్కి తొంగి చూసింది. కాని ఎవరూ లేరు. రాజు మాత్రం ఎవరో కనిపించని వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నేను తప్పు చేయలేదు. నేను ఆపడానికి ప్రయత్నించాను. కాని నువ్వే దిగలేదు. అతను కేక వేసి స్ట్రెచర్ను తన్నాడు. ఆ సమయంలో నర్స్ టార్చ్ ఆన్ చేసింది. రాజు ముందు ఉన్న స్ట్రెచర్పై ఒక మృతదేహం ఉంది. ఆ స్త్రీ. అదే తెల్ల చీర, అదే ముఖం. నర్స్ కేక వేసి వెనక్కి దూకింది. రాజు నేలపై కూలిపోయాడు. అనిత మాత్రం ఆ మృతదేహం వైపు నెమ్మదిగా దగ్గరైంది. ఆమె ముఖం పక్కన రక్తంతో రాసిన ఒక పదం ఉంది. సత్యం బయటపెట్టు. అంబులెన్స్ నిశ్శబ్దంగా అడవిలో ఆగిపోయింది. వర్షం మళ్లీ మొదలైంది. మినుగురులు చుట్టూ తడతడలాడుతున్నాయి. అనిత ఆ మృతదేహం పక్కన నిలబడి ఉంది. ఆమె కళ్లలో భయం కన్నా ఎక్కువగా ఆసక్తి. సత్యం బయటపెట్టు. ఆ మాట ఆమె మస్తిష్కంలో మార్మోగుతోంది.
రాజు నేలపై పడిపోయి చెమటలు కారుస్తున్నాడు. నేను ఏం చేయలేదు. నన్ను నమ్ము అనిత. నేను ఆమెను చంపలేదు అని వణుకుతున్న గడంతో అన్నాడు. ఆమె ఎవరు అని అనిత అడిగింది. రాజు కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. ఆమె పేరు సరళ. నేను డ్రైవర్గా ఉన్న ఆ ప్రమాదమైన బస్సులోనే ఆమె చనిపోయింది. అనిత కంగారుపడింది. అదే బస్సు కదా? రాజు తల ఊపాడు. అవును. 1 సంవత్సరం క్రితం పెళ్లి రోజు ఆమె భర్తతో హైదరాబాద్ వెళ్తోంది. కాని ఆమె భర్తకు వేరే ప్రేయసి ఉంది. పెళ్లి రోజు సాక్షిగా ఉండి కూడా ఆమెను మోసం చేశాడు. అతడే ఆ బస్సు ఎక్కించాడు. ఆమె వెనుక సీట్లో కూర్చుంది. కాని ప్రయాణ మధ్యలో టైర్లు బ్లాస్ట్ అయ్యాయి. బస్సు రోడ్డు దాటి కింద పడిపోయింది. ఆమె చనిపోయింది, కాని నేను మాత్రం బతికిపోయాను. రాజు కన్నీళ్లు ఆగలేదు. ఆమె భర్త నాపైనే నేరం వేశాడు. డ్రైవర్ మద్యం తాగి నడిపాడు అని చెప్పి జైల్లో పెట్టించాడు. కానీ సార్, నేను మద్యం తాగలేదు. నేను నిర్దోషి. అనిత ఆ మాటలు వింటూ ఉంది. అప్పుడు ఆ మృతదేహం ముఖం ఒక్కసారిగా తల తిప్పింది. ఆమె కళ్ళు తెరిచాయి. నువ్వు నిజం చెప్పడం ఆలస్యం చేశావు రాజు. అనిత గుండె వేగంగా కొట్టుకుంది. రాజు వెనక్కి తొంగిచూసి కేకవేశాడు. సరళ మృతదేహం లేచి కూర్చుంది. ఆమె ముఖం తెల్లగా, కానీ కళ్లలో నిప్పులు. నా భర్త, ఆ ద్రోహి, ఇంకా బతికే ఉన్నాడు. అతడే నా మరణానికి కారణం. నువ్వు నిజం చెప్పాలి రాజు. లేకపోతే ఈ రాత్రి నీకు కూడా శాంతి లేదు. ఆ మాటలతో అంబులెన్స్ తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. లైట్లు ఆరిపోయాయి. రాజు, అనిత అంధకారంలో ఒక్కరిపై ఒకరు అరుస్తున్నారు. అంబులెన్స్ లోపల చీకటి గట్టిగా కమ్ముకుంది. రాజు, అనిత ఇద్దరూ చల్లని గాలితో వణుకుతున్నారు. మృతదేహమైన సరళ ఇప్పుడు కూర్చుని ఉంది. ఆమె కళ్లలో ఎరుపు మినుగురులా వెలుగుతోంది. నువ్వు సత్యం చెప్పాలి రాజు. ఆమె స్వరం అంబులెన్స్ అంతా మార్మోగింది. రాజు కళ్ళు మూసుకుని చేతులు కలిపాడు. సరళ, నేను నీ మరణానికి కారణం కాదు. నేను ఆ రోజు నీ భర్తను ఆపడానికి ప్రయత్నించాను. అనిత ఆశ్చర్యంతో అడిగింది. నీ భర్త అంటే ఎవరు సరళ? సరళ మెల్లగా తల ఎత్తి అనిత వైపు చూసింది. అతని పేరు రాహుల్. బస్సు కంపెనీ యజమాని. డబ్బు కోసం, గౌరవం కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు. కాని నిజానికి మరో మహిళతో జీవించేవాడు. రాజు తలదించుకున్నాడు. ఆ రాత్రి ఆయనే బస్సు బ్రేక్ లైన్ కట్ చేశాడు. అనిత ప్రమాదం జరిగి ఆమె చనిపోవాలని ముందే ప్లాన్ చేశాడు. నేను ఆ విషయం తెలిసినా ఎవరు నమ్మరని భయపడ్డాను. అనిత గుండె గట్టిగా కొట్టుకుంది. అంటే ఇది ఒక హత్య? సరళ ముఖం నెమ్మదిగా శాంతమవుతోంది. అవును. కాని ఇప్పుడు ఆ రాహుల్ను నేను స్వయంగా వెతుక్కుంటాను. అంతేకాకుండా అంబులెన్స్ ఇంజిన్ ఒక్కసారిగా మళ్లీ ఆన్ అయింది. డ్రైవర్ సీట్లో ఎవరూ లేరు, కాని స్టీరింగ్ తానే తిరుగుతోంది. అంబులెన్స్ వేగంగా రోడ్డుపై పరిగెత్తింది. రాజు అరిచాడు, ఆపు సరళ. దయచేయి. మనం బతుకుతున్న వాళ్లం. కాని సరళ ఒక్కసారిగా కిటికీ వైపు తిరిగి చూసింది. ఆమె జుట్టు గాలిలో ఎగురుతోంది. చుట్టూ మంచులా చల్లని పొగ వ్యాపిస్తోంది. ఈ రాత్రి రాహుల్ చివరి ప్రయాణం అని ఆమె స్వరం మోగింది. అంబులెన్స్ హైవేపై దూసుకుపోతోంది. అనిత కిటికీ గాజులో రాహుల్ ఫోటో కనిపించింది. శ్రీ రాహుల్ ట్రాన్స్పోర్ట్ అని బోర్డు మీద రాసి ఉంది. ఆమె గుసగుసలాడింది. ఇది కేవలం దెయ్యం కథ కాదు. ఇది ప్రతీకారం మొదలు. అంబులెన్స్ వేగంగా రోడ్డుపై దూసుకుపోతోంది. బయట చీకటి, లోపల మంచులా చల్లని వాతావరణం. అనిత చేతులు వణుకుతున్నాయి. రాజు చెమటల్లో తడిసిపోయాడు. సరళ, ఆపు. ఇది పిచ్చి అని రాజు కేక వేశాడు. కాని సరళ ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆమె కళ్ళు కేవలం ఒకే దిశలో ఉన్నాయి, రాహుల్ ఆఫీస్ వైపు. ఆ సమయంలో రాహుల్ తన ఆఫీస్లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నాడు. అవును,
బస్సు యాక్సిడెంట్ క్లోజ్ అయిపోయింది. ఎవరూ ఏమీ అనడం లేదు అని సిగరెట్ తాగుతూ అన్నాడు. అతని ముందు టేబుల్పై ఒక ఫోటో ఉంది, సరళ పెళ్లి ఫోటో. ఆ ఫోటోను చూసి ఒక చల్లని చిరునవ్వు వేశాడు. కాని ఆ ఫోటో ఒక్కసారిగా నేలకే పడిపోయింది. ఫ్రేమ్ గాజు పగిలింది. రాహుల్ తలెత్తి చూశాడు. కిటికీ తెరలు గాలిలో ఎగురుతున్నాయి, కానీ గాలి లేదు. ఎవరు అక్కడ అని గట్టిగా అరిచాడు. స్పీకర్లోంచి ఒక స్వరం వచ్చింది. రాహుల్, నీకు గుర్తుందా నా చివరి ప్రయాణం? రాహుల్ షాక్ అయ్యాడు. అది సరళా స్వరం. అతను లేచి వెనక్కి చూశాడు, కాని ఎవరు లేరు. ఆ సమయంలో ఆఫీస్ లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. ఫోన్ స్క్రీన్లో అంబులెన్స్ అరైవింగ్ అని మెసేజ్ మెరిపించింది. రాహుల్ బయటికి పరుగెత్తి విండో నుండి చూశాడు. రోడ్డు మీద ఒక పాత అంబులెన్స్ అతని భవనం ముందు ఆగింది. అదే అంబులెన్స్. దాని ముందు సర్లా ట్రాన్స్పోర్ట్ అని రక్తంతో రాసి ఉంది. రాహుల్ భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడు తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. అనిత, రాజు బయటికి దిగారు. వెనుక సరళ నెమ్మదిగా కనిపించింది. ఆమె శరీరం గాలిలో తేలుతున్నట్లుంది. ఆమె కళ్ళు రాహుల్ మీదే ఉన్నాయి. నా మరణం నువ్వు రాసుకున్నావు రాహుల్. ఆమె స్వరం గట్టిగా మారింది. ఇప్పుడు నీకు కూడా అదే ప్రయాణం. రాహుల్ వెనక్కి పడిపోయి తడబడ్డాడు. కిటికీ పక్కన ఉన్న గాజు వెనుక అతని ప్రతిబింబంలో సరళా దెయ్యం నిలబడి ఉంది. అతను పరుగెత్తి మెట్లపైకి ఎక్కాడు. కాని ప్రతి ఫ్లోర్లో కూడా ఆ స్వరం మళ్లీ మళ్లీ వినిపించింది. రాహుల్, రాత్రి బస్సు గుర్తుందా? రాజు, అనిత కింద నుండి ఆ దృశ్యం చూస్తున్నారు. రాజు తల పట్టుకున్నాడు. ఇది ముగియబోతుంది అని అన్నాడు. సరళ ఆకాశం వైపు చూసింది. మెరుపు పడింది. అప్పుడు భవనంపై అంతస్తు నుండి ఒక అరుపు వినిపించింది. అది రాహుల్ స్వరం. ఒక క్షణం తర్వాత చీకట్లో రక్తపు చారలు మెట్లపై కిందకు జారాయి. సరళ నిశ్శబ్దంగా వెనక్కి తిరిగింది. నా ప్రయాణం పూర్తయింది అని మెల్లగా అన్నది. ఆమె శరీరం మంచువలే మాయమైపోయింది. రాహుల్ శబ్దం ఆగిపోయిన తర్వాత భవనం చుట్టూ నిశ్శబ్దం నెలకొంది. అంబులెన్స్లో రాజు, అనిత ఇంకా ఆగిపోతూ చూశారు. రాజు మెల్లగా చెప్పాడు, ఇది నిజంగా ముగిపోయిందేమో? అనిత చెవికి దగ్గరగా ఊపిరివేశారు. తన ప్రతీకారం పూర్తయినట్టు అనిపిస్తోంది. కాని అప్పుడే బస్సు ఇంజిన్ కాస్త దదరడాడింది. రాజు టార్చ్ ఆన్ చేసి ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు. బస్సు చుట్టూ ఎలాంటి సౌండ్ లేదు, కాని డాష్బోర్డు లైట్లు స్వయంగా మెరిశాయి. అనిత భయంతో రాకుండా, ఇది ఏం భయం? ఇంకో దెయ్యం. అప్పుడు గట్టిగా గాలి వీచింది. చుట్టూ పలు రహస్య సౌండ్స్, వెనుక నుండి అడుగుల శబ్దం, కిటికీ నుంచి మెల్లగా జారుతూ వస్తున్న మబ్బులా పొగ. రాజు బరువుగా ఊపిరి పీల్చాడు. సరళ శాంతి సాధించిందేమో, కాని ఇక్కడ ఇంకో హానికరం ఉందేమో తెలుసుకోవాలి. అనిత ఆమోదిస్తూ, నేరుగా చూడాల్సి ఉంది. రాజు, అనిత అంబులెన్స్ నుండి బయటకి దిగారు. బస్సు చుట్టూ అడవిలో ఎలాంటి వ్యక్తులు కనిపించలేదు. కాని పక్కనే ఒక వింత శబ్దం వినిపించింది. నువ్వు నిజం చెప్పావు కదా, రాజు. రాజు ఆ కంఠం గుర్తించాడు. అది సరళా స్వరం. కాని ఆమె శరీరం ఇప్పుడు కనిపించలేదు. మధ్యలో అనిత ఒక కాగితం పైన రక్తపు అక్షరాలు గుర్తించింది. ఇంకా నువ్వు చూడాలి. అదే సమయంలో రోడ్డు దారిలో బస్సు లైట్లు మళ్లీ మెరిశాయి. అంబులెన్స్ లోపల కళ్ళు పెద్దగా తెరిచి చూసిన రాజు, అనిత. బస్సులో ఎవరు కూర్చోకపోయినా స్టీరింగ్ స్వయంగా తిరుగుతోంది. రాజు స్వరంగా చెప్పాడు, ఇది సరళా ప్రతీకారం మాత్రమే కాదు. ఈ బస్సు ఇంకా ఆత్మగతం పొందలేదు. మేము జాగ్రత్తగా ఉండాలి. అనిత చెవికి దగ్గరగా నెమ్మదిగా వెళ్లి గుసగుసింది. రాజు, ఇక్కడ మేము మరింత లోతుగా వెళ్ళిపోతున్నాం. చీకటిలో ఏకాంతంగా నిలిచిన బస్సు అడవి మధ్యలో మళ్లీ నిశ్శబ్దంగా గమనిస్తుండగా
చిన్న చిన్న లైట్ ఫ్లికర్స్ సిగ్నల్ ఇస్తూ భవిష్యత్తు భయం మొదలు అవుతుంది. రాజు, అనిత ఆ బస్సు చుట్టూ నిల్చున్నారు. చీకటి, అడవి, మబ్బు, వర్షపు బటలు అన్నీ క్షణికంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అనిత అడిగింది. రాజు, మనం మళ్ళీ ఆ బస్సులోకి ఎక్కాలి? ఇది నిజంగా నడుస్తుందా? రాజు తల ఊపుతూ, కానీ మనం తెలుసుకోవాల్సింది ఉంది. సరళ ఇంకా శాంతి పొందలేదే. రాజు, అనిత ఇద్దరూ బస్సులోకి ఎక్కారు. స్టీరింగ్ స్వయంగా తిరుగుతోంది. ఇంజిన్ ఆన్ అయి ఉంది. అంతా అబ్బందిగా కూర్చుని వెనుక సీట్లను చూశారు. మరణాంతక చీకటిలో సరళ ముఖం ఒక్కసారిగా ఎదురుగా కనపడింది. అతను భయంతో అరవబోయాడు, కాని ఆమె స్వరం నిశ్శబ్దంలో మాత్రమే వినిపించింది. ఇంకా పూర్తి చేయలేదు. అక్కడ ఒక్క కిటికీ లైట్ ఫ్లికర్ అయింది. రాజు కాస్త ముందు వచ్చాడు. చూపులో ఒక చిన్న భాగం, రహస్య కాగితం పైన రక్తపు అక్షరాలు. ఆనంతకరణం కోసం రీడ్ చేయాలి. అనిత కొంచెం వెనక్కి తొంగి రాజు చేతిని పట్టుకుంది. ఆ సమయంలో బస్సు ఒక్కసారిగా వేగం పెంచింది. లోపల ఉన్న వాతావరణం, చల్లని గాలి, గూఢంగా మార్మోగుతున్న శబ్దాలు, వెనుక నుండి అడుగుల శబ్దం భయాన్ని రెట్టింపు చేసింది. అప్పుడే రాజు ముందు సీట్లో ఉన్న ఫోటో చూశాడు. రాహుల్, సరళ. ఆ ఫోటోలో రాహుల్ చెమటకారుతూ, సరళ నెమ్మదిగా నవ్వుతూ ఉంది. రాజు అర్థం చేసుకున్నాడు. సరళ ప్రతీకారం ఇప్పుడు పూర్తి కావడానికి రాహుల్ చివరి ఘట్టం ఎదుర్కోవాల్సి ఉంది. ఆ క్షణంలో సరళ శరీరం గాలిలో తేలుతూ బస్సు మధ్యలో నిలిచింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరిశాయి. ఇది నిజం రాజు. ఇప్పుడు ఆ స్థితి నిశ్చలంగా ఉంటుంది అని ఆమె స్వరం గమనించబడింది. అంబులెన్స్ ఒక్కసారిగా ఆగిపోయింది. స్టీరింగ్ మీద ఎవరూ లేరు, కానీ బస్సు స్థిరంగా ఉంది. రాజు, అనిత భయంతో కాని ఊహించలేని శాంతితో ఒకరినొకరు చూసుకున్నారు. చివరి సీన్లో అడవి చీకటి మెల్లగా వెనక్కి వెళ్తూ సరళ దెయ్యం గాలి ఇలా మాయమైపోయింది. బస్సు లోపల నిశ్శబ్దం. రాజు అర్థం చేసుకున్నాడు, ప్రతీకారం పూర్తి అయ్యింది. కాని ఆ ఆత్మశాంతి సాధించడం కోసం మరెవరో దెయ్యమని ఎప్పటికీ మళ్లీ రాలేదు. అంబులెన్స్, భయానక రాత్రి, అడవి చీకటిని మెల్లగా వెనక్కి వదిలి కడపకు చేరింది. రాజు, అనిత ఇద్దరూ మెల్లగా లాంగ్ బ్రీత్ తీసుకున్నారు. గుండెలు ఇంకా వేగంగా కొట్టుతున్నాయి. రాజు చెప్పాడు, ఇది నిజంగా ముగిపోయిందేమో. సరళ ఆత్మ శాంతి పొందింది. అనిత నెమ్మదిగా నవ్వి రాజు చేతిని పట్టుకుంది. మనం బతికిపోతున్నాం, నిజం తెలిసింది. ఇది సరళ ప్రతీకారం మాత్రమే, కాని ఇప్పుడు ఆమె నిశ్శబ్దంగా ఉండే సమయం వచ్చింది. అంబులెన్స్ లోపల నిశ్శబ్దం. ఒక్కసారి కూడా ఏ శబ్దం వినిపించలేదు. కిటికీ బయట అడవి చీకటి మెల్లగా వెలుగు మారింది. రాజు మెల్లగా విన్నాడు. సీన్లో వర్షపు రాగాలు, పక్కనే ఉన్న చెట్లు కదలడం, గాలి అన్నీ సాధారణం అయ్యాయి. అతను తిరిగి అనిత వైపు చూశాడు. ఇప్పుడు మనం భయాన్ని అధిగమించాము, నిజానికి ఎదుర్కొన్నాం అని చెప్పాడు. అనిత చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. సరళ సౌఖ్యం పొందింది. ఇప్పుడు మనం కూడా ముందుకు వెళ్ళవచ్చు. అక్కడినుంచి రాజు, అనిత జీవితం కొత్తగా మొదలుపెట్టారు. ప్రతి రాత్రి బస్సులోని భయం, ప్రతి చీకటి శబ్దం, ఆ దెయ్యం మాయమైపోయింది. కాని ఆ అడవి రహస్యాన్ని, సరళ ప్రతీకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.